గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తల గురించి అయితే తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకుంటే, ఈ పాపం జగందే, అవ్వాతాతల ప్రాణాలు పనంగా పెట్టి రాజకీయాల, జవహర్ రెడ్డి పెన్షన్దారులు కనిపించడం లేదా. సో పెన్షన్దారులు ఇక్కట్లు పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బాలు తీరిన లబ్ధిదారులు. సో గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరువే. సొమ్మసిలిన పలువురు మహిళలు, వేల మంది ఖాతాల్లో జమ కాని సొమ్ము. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, పెన్షన్ కోసం వృద్ధులు ఎలా వెయిట్ చేస్తున్నారో, వాళ్ళ యొక్క ఎండకి వాళ్ళు వెయిట్ చేస్తూ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. సో నీ వెనక నేనుంటా, మాటకు కట్టుబడి ఉంటా, మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు. సో ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు. పోలవరం పనుల్లో వైసీపీ సర్కార్ ఘోర వైఫల్యం. ప్రాజెక్టు పూర్తి కాకపోవడం బాధాకరం. కేంద్రం 60,000 కోట్లు ఇచ్చినా పనుల్లో పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దోషి ప్రణాళిక కరువు. వృధా అవుతున్న 1300 టీఎంసీలు. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే, పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం. బందర్లో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి. కిట్టు ప్రోత్సాహం, ఆపై గంజాయి మత్తులో బీభత్సం. మహిళ తాళి తెంచేందుకు అనుచరుల యత్నం. సో ఇక చంద్రబాబు కామెంట్స్ చూసుకున్నట్లయితే, జగన్ విన్నవ దందాలు, వనరుల్ని దోచేసి జనాన్ని ముంచేశారు. కడప పర్యటనలో నిప్పులు చెరిగిన చంద్రబాబు, వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. జగన్ బలిజలకు అన్యాయం చేశారని విమర్శలు. సో ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే, కూటమికి అక్కిన విషయం, విలవిల్లాడిన వృద్ధులు. బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాతన, 4 మృతి. సో ఇది కూడా పెన్షన్లకి సంబంధించిన వార్త అని మనం చూసుకోవచ్చు. ఊళ్ళకు ఊళ్ళే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు. డబ్బులు పడ్డా ఇనాక్టివ్ ఖాతాల్లో పెద్ద ప్రాణాలకు మరో కష్టం. బ్యాంకుల్లోనే పెన్షన్ జమ చేయాలన్న నిమ్మగడ్డ ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు. కేంద్రం అన్ని డీబీటీతో ఇస్తుంటే పెన్షన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధేశ్వరి డిమాండ్. నిత్యం ఫిర్యాదులతో డీబీటీతో బ్యాంకుల్లో జమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈసీ. గత 58 నెలలుగా కరోనాలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు ఇళ్ల వద్ద వాలంటీర్ ద్వారా చేతికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం, కోడ్ను అడ్డం పెట్టుకుని వాలంటీర్లపై రెచ్చిపోయిన బాబు బ్యాచ్. 2 నెలలుగా పెన్షన్ పంపిణీకి వరుసగా ఆటంకాలు. గత నెలల్లో సచివాలయం వద్ద పంపిణీ చేసిన ఆగని ఫిర్యాదులు. ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా పచ్చ మీడియాలో కథనాలు. సో ఈసీ ఆదేశాలతో బ్యాంకుల్లో డబ్బులు జమ. సో ఇక్కడ సజ్జల కామెంట్స్ చూసుకోవచ్చు. ఇంటింటికి జగన్ కోసం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీ విస్తృత ప్రచారం. 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మేలు మరోసారి ప్రజల ముందుకు. పేదలే వైసీపీ స్టార్ క్యాంపైనర్లు, సినీ హీరోలు కాదు. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి 12 మంది స్టార్ క్యాంపైనర్లు ఎంపిక. వారితో కలిసి ఇంటింటికి మేనిఫెస్టో తీసుకెళ్తున్నాం. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. మోసాల బాబు మరో అబద్ధం. ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇస్తానంటున్న చంద్రబాబు 2023-24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది. సో ఇందులో ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది. ఈ ఒక్క పథకానికి ఏటా 1,234,000 కోట్లు అవసరం. ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యం అంటున్న నిపుణులు. ఇక జియో 117 రద్దు చేస్తే ప్రభుత్వం విద్య నిర్వీర్యం. పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు తప్ప, ఉపాధ్యాయ పోస్టులు సైతం రద్దు చేసేందుకు ఆస్కారం. సో ఉద్యోగ ఫ్రెండ్లీ సీఎం. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కారు. వారిపై ఒత్తిడి తగ్గించిన వైసీపీ ప్రభుత్వం. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే, తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్, అలాగే రోడ్ షోలకి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలే, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ అమిత్ షా ప్లాన్. సో కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు. ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా. తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం. సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో సభ పెడతానని వెల్లడి. సో ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో సీఎం ప్రచారం. సో కవిత అరెస్ట్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసుకోవచ్చు. నెలన్నరగా జైలులోనే కవిత, దొరకని బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్. 1-2 సార్లు కవితను కలిసిన కేటీఆర్. ఏప్రిల్ 14న చివరి ములాఖత్. ఈ నెల 6న బెయిల్ పిటిషన్పై తుది తీర్పు. కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సీఎం రేవంత్ ను ప్రశ్నించిన బండి సంజయ్. సో సిరిసిల్ల జల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్. నేను రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే. కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కూని చేస్తున్నాయి. సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. సో ఇక్కడ కూడా ఎండలకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. రెడ్ అలర్ట్. 3 రోజులు బగబగ రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 22 జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల నమోదు. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నంలో 46.6 డిగ్రీలు.
పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్. ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ స్వీకరణ. సో జూన్ 3 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం. 3 సబ్జెక్టుల వరకు 110, అంతకు మించి రాయాలంటే 125 ఫీజు. సో ఇక అమిత్ షా వీడియో మాఫింగ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. వీడియో మాఫింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీస్. నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు, వారికంటే ముందు అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాటు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఢిల్లీ పోలీసులు. నిందితులను ఎలా అరెస్ట్ చేయాలనే దానిపై మల్లగుల్లలు. సో నిజాం షుగర్ గేట్లు త్వరలో ఓపెన్, తెరుచుకోనున్న బోధన్ ముత్యంపేట్ ఫ్యాక్టరీలు. సో వన్ టైం సెటిల్మెంట్ కింద పాత బకాయిల చెల్లింపులకు బ్యాంకర్లోకి 43 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం. పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. చర్చలతో బ్యాంకులు ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ డిఎస్పీ రాధాకిషన్ రావు చేసిన వాంగ్మూలంకి సంబంధించిన పాయింట్స్ ఇవి. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితులు రహస్య కార్యకలాపాలను మేము చెక్కబెట్టాం. విపక్ష నేతలు, కేసీఆర్కు ఇబ్బంది ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసినా పెద్ద ఆయనకు చిరాకు, అందుకే నిరసనలు, ఆందోళనలు అణిచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు పార్ట్ 2. సో కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర. ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఉంది. కేసీఆర్ ను కాపాడేందుకే ఓ మంత్రి చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీట్. నేను, రేవంత్, హరీష్ ట్యాపింగ్ బాధితులం. సో కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. సో ట్యాపింగ్ కేసు మాకు ఆపాదిస్తున్నారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి. హైకోర్టును బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు. సో ఇక్కడ కూడా ఎండకి సంబంధించిన వార్తే. దడ 15 జిల్లాలో నేడు రేపు వడగాలులు. భారత వాతావరణ కేంద్ర హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృతి. సో ఇక్కడ రేవంత్ సభకి సంబంధించిన వార్త చూసుకుంటే మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తారు. కొమరలి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు. హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే. మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం, ఇక మోదీకి. సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభల్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలను తీసుకొస్తాం. హైదరాబాద్లో సుప్రీం కోర్టు బెంచ్. పాలమూరు, మైడారానికి జాతీయ హోదా. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్. సో ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చూసుకుంటే నా తప్పుంటే జైలుకు వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. క్రిషాంక్ ను కాదు జైలుకు పంపాల్సింది రేవంత్ నే. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్. బడే బాయ్ బడా మోసం, చోటా బాయ్ దొంగ మాటలు. సో హైదరాబాద్ నగరంలో కరెంట్, తాగునీటి కష్టాలు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షోలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో రాహుల్ ప్రధాని చేయాలని పాక్ తహతహ. భారత్ లో బలహీన ప్రభుత్వం ఉండాలన్నది శత్రుదేశ యోచన. పాకిస్తాన్ మద్దతుదారు కాంగ్రెస్. ఆ నేతల నోట ఓట్ల జాహీద్ మాట. సో ప్రధాని మోదీ ఆరోపణలు. సో మాస్ రేపిస్ట్ కు మోదీ మద్దతు. 400 మంది మహిళలపై ప్రజ్వల్ అత్యాచారం. అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేశారు. అన్ని తెలిసే జేడీసీతో పొత్తు. సో ప్రజ్వల్ కు లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సో బోధం, ముత్యంపేట చక్కెర కార్మికులకు మోక్షం. వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకుకు పాత బకాయిలు చెల్లింపులు. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా రేవంత్ కి సంబంధించిన పాయింట్సే. షబాష్ రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు. సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపు. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్. ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ. ఇదే ఇష్యూతో కాంగ్రెస్ కు పెరిగిన మైలేజ్. సో అండగా ఉంటే ఢిల్లీ సుల్తాన్లు ఎదురుస్తారు. రిజర్వేషన్లు రద్దు కోసమే కేంద్రం జనగణన చేయలేదు. అద్దంకి దయాకర్ రావుకు పెద్ద పదవి ఇస్తా. సో నిన్న జరిగిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో స్పెషల్ ప్రామిసెస్. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నయా స్ట్రాటజీ. నేడు గాంధీ భవన్ లో ప్రత్యేక మేనిఫెస్టో ఆవిష్కరణ. 10 రోజుల పాటు ఇంటింటికి ప్రచారం.
సో ఇక మోదీ కామెంట్స్ చూసుకుంటే 1 year 1 PM. ఇండియా కూటమి ఫార్ములా దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం, రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయబోను, రేవంత్ తరచూ పెద్దన్న అని వెంట పడితే కుదరదు. అవినీతిలో కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ కు సిల్వర్ మెడల్. సో మోదీ చేసిన కామెంట్స్ ఇవి. ఢిల్లీ వర్సెస్ తెలంగాణ ఫేక్ వీడియో ఇష్యూపై పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులకు ఢిల్లీ నుంచి నోటీసులు, ముందస్తుగానే అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఆఫీసర్లు. సో టెట్ ఎగ్జామ్ డేట్ పై ఆలోచించండి, ఎమ్మెల్సీ పోలింగ్ తేదీల్లో చిక్కులు రావద్దు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ లేఖ. సో ఇక్కడ కూడా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయి. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ, రేవంత్ పనికి మాలిన లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బండి సంజయ్ కామెంట్స్ ఇందాక కూడా చూసుకున్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ పంద్రాలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కామెంట్స్. సో 400 మంది మహిళలపై ప్రజ్వల్ రేవంత్ లైంగిక దాడి, అఘాయిత్యాలు కెమెరాలో చిత్రీకరణ, ఆయన తరపున మోదీ ప్రచారం సిగ్గుచేటు, దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాలి. సో ఇవి రాహుల్ గాంధీ ఫైర్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా పత్రికలో ఉన్న వార్తలు.